మావోయిస్టు కీలక నేతల సరెండర్. జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన ఆ రోజే మహారాష్ట్రలో ఎంఎంసీ ప్రతినిధి అనంత్ లొంగుబాటు. ఆయన వెంటే మరో 15 మంది నక్సల్స్. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మరో అగ్రనేత శ్యామ్ దాదా. శ్యామ్ దాదా లొంగిపోయినట. 9 మంది మావోయిస్టులు. వరంగల్కు చెందిన శ్యామ్ దాదా దండకారణ్య వరంగల్కు చెందిన శ్యామ్ దాదా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడంట. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన అందరం లొంగిపోతామని లేఖ విడుదల చేసిన రోజే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ ఆలియాస్ వికాస్ ఆలియాస్ వినోద్తో సహా 15 మంది సహచరులతో కలిసి ఆ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని ఆ గోందియా పోలీసుల ఎదుట సరెండర్ అయిన ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అయిన అనంత్ వివిధ పేర్లతో జీవించారని, ఆయన అసలు పేరు వినోద్ సాయన్న అని పోలీసులు తెలిపారు. జనవరి 1న అందరం లొంగిపోతామని గురువారం నాడు లేఖను విడుదల చేసిన అనంత్ అదే రోజు లొంగిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ జరుగుతున్నది. గోందియాలో లొంగిపోయిన బృందంలోని 11 మందిపై కలిపి 89 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి వద్ద నుంచి AK-47, SLR రైఫిల్, ఇన్సాన్ రైఫిల్, 303 రైఫిల్, సింగిల్ షాట్ ఆయుధాలు, డిటోనేటర్లు, మందుగుడ్డి సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, వీటిని ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం పంపించామని గడ్చిరౌలి రేంజ్ DIG అంకిత్ గోయల్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం తరపున సహకరిస్తామని తెలిపారు. ఇక వరంగల్కు చెందిన శ్యామ్ దాదా లొంగుబాటు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్ దాదా అలియాస్ చైతు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక జగదల్పూర్లో పోలీసులు సిఆర్పిఎఫ్ల ఎదుట శ్యామ్ దాదా సహా 10 మంది నక్సలెట్లు సరెండర్ అయ్యారు. వీరిపై మొత్తంగా 65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్ IG సుందర్రాజ్ తెలియజేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడైన 63 ఏళ్ల శ్యామ్ దాదా లొంగిపోవడం హింసాయుత మావోయిస్టు ఐడియాలజీ వేగంగా అంతరించిపోయిందనడానికి నిదర్శనమని ఆయన చెప్పారు. తెలంగాణలోని వరంగల్కు చెందిన శ్యామ్ దాదా అసలు పేరు గిరెడ్డి పవనందర్ రెడ్డి. 1985లో CPI మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన 1991, 92 ప్రాంతాల్లో దండకారణ్య డివిజనల్కు మారినట్లు సమాచారం. తొలుత దళ సభ్యుడిగా ఉన్న శ్యామ్ దాదా ఆ తర్వాత కమాండర్, ఆ తర్వాత డివిజనల్ కమిటీ కమాండర్గా ఎదిగారు. 2007 వరకు ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. లొంగిపోయినప్పుడు దర్బా డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నట్లు IGP తెలిపారట. ఈయననే కావచ్చు శ్యామ్ దాదా అంటే. ఇది శ్యామ్ దాదా. అంతకుముందు అనంత్ పేరిట సంచలన లేఖ విడుదల చేసింది ఇతనే అనంత్. ఈ పిక్చర్లో ఉన్న అతను అనంత్. దండకారణ్య ఎన్కౌంటర్ల మోత మోగుతున్న వేళ మావోయిస్టు పార్టీ నుంచి MMC అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతా ఒకేసారి సరెండర్ అవుతామని తెలిపారు. ఈ లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలోని భద్రతా బలగాలు పోలీస్ కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేయాలని కోరారు. కామ్రేడ్స్, హింసాత్మక చర్యలు వద్దు. ప్రకటిత గడువులోగా లొంగుబాటు ప్రక్రియ సజావుగా సాగడానికి కామ్రేడ్లు అందరూ సహకరించాలని, ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని ఇదే లేఖలో అనంత్ మావోయిస్టులకు కోరారు. ఈసారి PLGA వారోత్సవాలకు దూరంగా ఉండాలని పునరుద్ఘాటించారు. ఎవరు ధైర్యం కోల్పోవద్దు, ఒక్కొక్కరుగా కాకుండా అందరం ఒకేసారి లొంగిపోతామని పిలుపునిచ్చారు. సరెండర్లపై రేడియో ద్వారా ఆడియో సందేశం విడుదల చేస్తామని, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. ఈ లొంగుబాటుతో తమకు సోను దాదా, సతీష్ దాదాలు సహకరించాలని కోరారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబరు. తమ జోన్లో నక్సలెట్ల మధ్య సంబంధాలు చాలా వరకు తెగిపోయాయని, కాబట్టి ఈ లొంగుబాటు పైన సమన్వయం కోసం తమకు కొంత సమయం పడుతుందని ప్రతినిధి అనంత్ తెలిపారు. ఈ విషయం తెలియగానే వెంటనే అందుబాటులోకి వచ్చి తగిన చర్యలకు ఉపక్రమించాలని తోటి మావోయిస్టులకు సూచనలు చేశారు. MMC జోన్ పరిధిలోని మావోయిస్టు లొంగుబాటుపై రోజు ఉదయం 11 గంటల నుంచి 11:15 వరకు రేడియో ఫ్రీక్వెన్సీ 435.8
715 MHz ద్వారా ఒకరితో ఒకరు సంప్రదించవచ్చని ప్రకటించారు. ఈ లేఖను 3 రాష్ట్రాల ప్రభుత్వాలు రేడియోలో, జాతీయ మీడియాలో వెంటనే ప్రచురించాలని, తమ ఆడియో సందేశాన్ని కూడా అన్ని మీడియా సంస్థలు వార్తా సమయానికి ముందు ప్రచారం చేయాలని మావోయిస్టులు కోరిరట ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్ ద్వారా. ఎస్, అనంత్ పేరిట సంచలన లేఖ. అనంత్ ఎవరో గారు, అనంత్ మన తెలంగాణ ఆ బిడ్డనే. మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ బిడ్డలు, శ్యామ్ దాదా తెలంగాణ బిడ్డ, శ్యామ్ దాదా తెలంగాణ బిడ్డ. శ్యామ్ దాదా కూడా ఇగో రాజ్యాంగాన్ని చూపిస్తున్న శ్యామ్ దాదా మరో మావోయిస్టు. శ్యామ్ దాదా కూడా లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్ దాదా. ఇక మొత్తంగా ఇక వీళ్ళ శకం అయిపోయింది ఇక పూర్తిగా. ఇప్పుడు బ్రతకలేని పరిస్థితి. ఇప్పుడు మంచిదే, లొంగిపోవడం కూడా మంచిదే. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కువ టాప్ మావోయిస్టులు అందరూ తెలంగాణ నుంచే ఉన్నారు. టాప్ అగ్రస్థానంలో ఉన్న మావోయిస్టులు అందరూ తెలంగాణ నుంచి ఉన్నారు. రెస్ట్ ఆఫ్ థింగ్ మళ్ళా ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గడ్చిరోలి బోర్డర్లో ఉన్నారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు పిట్టల్లా కాల్చి పడేస్తూ ఉంటే ఎందుకు మా బ్రతుకు అన్న కాన్సెప్ట్కు వెళ్ళిండ్లు అన్న కోణం అయితే వినిపిస్తూ ఉంది. అట్టిగా చచ్చే కన్నా కనీసం మనం ఉండి నలుగురికి ఉపయోగంగా ఉండాలని చివరి దశలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మంచి విషయం, దీన్ని స్వాగతించాలి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో హిడ్మా 17 yearsలో పోయిండు. హిడ్మా ఏజ్ 44 years, జస్ట్ 44 years హిడ్మా ఏజ్. 17 yearsలో పోయిండు. మొన్న లొంగిపోయిన లేడీస్ని చూసినాం మనం. మన డీజీపీ జితేందర్, మన డీజీపీ ముందు లొంగిపోయిన లేడీస్ని చూస్తే వాళ్ళందరికీ అమాయక ఆదివాసీ బిడ్డలు అందరూ. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ స్కూల్ ఏజ్ అప్పుడే, అంటే స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఏం లేవు. ఆ టైంలోనే మన అడవిని మనం రక్షించుకోవాలన్న ఒకే కాన్సెప్ట్ కొద్దీ అడవి బాట పట్టింది బిడ్డలు. ఇది ఓవరాల్గా శ్యామ్ దాదా పవన్కి సంబంధించిన